Watch full episodes on Jio Hotstar. ఇంత అందమైన వర్షంలో శివ ఏంటి పైన ప్రాక్టీస్ చేస్తున్నాడు? ఇంత అందమైన వర్షంలో 2 విషయాలు మాత్రమే ముఖ్యమైనవి. ఒకటి భోజనం, రెండోది వేడిగా పకోడీ. భీమ్ సింగ్, చెప్పండి తాతగారు. త్వరగా పకోడీ తీసుకురా, నేను తినాలి కదా. అంతవరకు నేను వర్షం రాగాన్ని పాడుతూ ఉంటాను. అలాగే, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను, ఉండండి. అరే బాబాయ్ వద్దా. ఎవరైనా తాతయ్య పాడేది ఆపమని చెప్పండి, నా వల్ల కావట్లేదు. ఎవరైనా ఆపమనండి, దయచేసి ఆపమనండి. ఈయన ఇలాగే పాడారంటే నా పని అయిపోతుంది. దయచేసి ఎవరైనా ఆపమనండి. ఎందుకు ఇలా పాట పాడి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? మీ పాట ఆపండి. భీమ్ సింగ్, ఈయనకి పకోడీ ఇవ్వకు, తీసుకెళ్లిపో. భీమ్ సింగ్, పకోడీ ఇలా తీసుకురా. మీరు పాట పాడేది ఆపే వరకు మీకు పకోడీ దొరకదు. అవును భీమ్ సింగ్, ఇక్కడ నుంచి తీసుకెళ్లిపో. ఇలా తీసుకురా. కాదు, తీసుకెళ్లిపో. ఇలా తీసుకురా. వద్దు, తీసుకెళ్ళు. అయితే భీమ్ సింగ్, దీన్ని నువ్వే లాగించాయి. వేదా సిటీ మేయర్ వేదా సిటీ ప్రజలకి ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇక్కడ ఆయుధాలు రవాణా చేసే ఇల్లీగల్ ఫ్యాక్టరీ ఒకటి ఉందట. దీనివల్ల వేదా సిటీకి ప్రమాదం అని చెప్పారు. వేదా సిటీ పోలీసులు చేతులు కట్టుకుని చూస్తున్నారు అని చెప్పారు. నేను అనుకున్నా ఈ న్యూస్ తర్వాత ఖచ్చితంగా లడ్డు సింగ్ ఫోన్ చేస్తాడు అనుకున్నాను. ఇదిగో చేశాడు. హలో బామ్మగారు, శివ ఉన్నాడా? లేదు లడ్డు సింగ్, శివ ఇప్పుడే బయటికెళ్లిపోయాడు. ఓహో, ఎప్పుడు వస్తాడు? ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఏంటే, శివ 10-20 సంవత్సరాల తర్వాత వస్తాడా? బామ్మగారు కూడా కామెడీ చేస్తున్నారు. వాడు రావడానికి అంత టైం పడుతుందంటావా? కానిస్టేబుల్, ఈ లడ్డూ సింగ్ కూడా ఓటమిని ఒప్పుకునేవాడు కాదు. నా గేటప్ తీసుకురా. ఎదగో తీసుకొస్తున్నాను సార్. బామ్మగారు, నేను శివ స్నేహితుణ్ణి. నేను వాడితో కలిసి హోంవర్క్ చేద్దామని వచ్చాను. అలాగా, సరే సరే, నువ్వు లోపలికి రా. లోపలికి. హాయ్ శివ, నేను చెప్పినట్టు టైంకు వచ్చేసానా? ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగున్నాను. ఈ అబ్బాయి ఎవరై ఉంటారు? బహుశా ఈ అబ్బాయి మన బామ్మకి తెలిసిన అబ్బాయి అయి ఉంటాడా? సరే పిల్లలు, మీరు మీ హోంవర్క్ చేసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. లడ్డు సింగ్ గారు, మీరా? నేనే. సరే లడ్డు సింగ్ గారు, అయితే తప్పకుండా మనమే ఏదో ఒకటి చెయ్యాలి. మారు వేషంలో వచ్చాడా వీడు? నేను మామూలుగా చెప్తే వినడు. ఏంటయ్యా, ఇంతకు ముందు ఎప్పుడు నిన్ను చూడలేదే? నువ్వు కొత్త స్టూడెంట్వా? అవును అవును బామ్మగారు, నేను కొత్త స్టూడెంట్నే. నీలాంటి పిల్లల వల్లే మిగతా పిల్లలు కూడా సరిగ్గా చదవరు. నువ్వు చదువు, చదివే వాళ్ళని చదవనివ్వవు. ఈ రోజు నేను నీకు టీచర్ గా మారి ఎలా కొడతానో చూడు. నిన్ను వదలను, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో.
నా మీద మీరు ఎన్ని కంప్లైంట్స్ చెప్పినా సరే ఇంకొక 24 గంటల్లో నేను నిజాయితీ పరుడని నిరూపిస్తాను. శివ, 24 గంటల టైము తక్కువేం కాదుగా? లేదు, మీరింతకు ముందే చెప్పారు కదా, అది అలాగే వదిలేయండి. 24 గంటల్లో. లడ్డు సింగ్, ఒక్కసారి బాగా ఆలోచించుకో. అందరి ముందు నువ్వు పెద్ద మాట ఇస్తున్నావు. 24 గంటల్లో నువ్వు అది చేయగలవా? సరేనా? ఓకే. అలాగే నేను చేస్తాను సార్, చేసి చూపెడతాను. వా వా లడ్డు సింగ్ సార్, మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. బాబు, ఇటు అటు తిరగకు, కాస్త ఐడియా ఆలోచించో. లడ్డు సింగ్ గారు, మనం ఊర్లో అన్ని వైపులా గమనించాలి. తప్పకుండా సందేహపడే విధంగా ఎవరో ఒకరు మనకి దొరుకుతారు. స్మగ్లర్స్ లేదా క్రిమినల్ పని చేసే వాళ్ళు ఎవరైనా మనకి దొరుకుతారు. ఆ తర్వాత వాళ్ళని ఫాలో చేసి వాళ్ళని గ్యాంగ్ తో సహా పట్టుకుందాం. ఓకే శివ, డన్. శివ, సస్పీషియస్ గా ఉన్న వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకొని మోటార్ సైకిల్లో ఊరికి అవతల వైపు వెళ్తున్నారు. వాళ్ళేదో తప్పు చేయబోతున్నారని నాకు అనుమానంగా ఉంది. బ్లాక్ డ్రెస్? యా, నేను వాళ్ళని చూశాను రేవా. వాళ్ళని ఇప్పుడు ఫాలో చేస్తున్నాను. మన వెనకాల ఎవరు ఎగురుకుంటూ వస్తున్నారు? చిన్నపిల్లడా, ఏంటిది? పక్కకి తప్పుకో. వెళ్ళాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. త్వరగా రండి, ఆ పిల్లడు వచ్చేస్తాడు. ఆగు, మనం ఈ స్కూల్ నడుచుకుని వెళ్తే మన కాలు ముద్దలు పెట్టి తన కనిపెట్టేస్తాడు మనము ఈ హట్టులోకి వెళ్ళావని. ఈ కాటేజ్ లో ఎవరూ లేరు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఎలా తప్పించుకున్నారు?
చిన్న పిల్లాడు శివ హోషియార్ సింగ్ తో ఎందుకు పెట్టుకున్నానా అని ఖచ్చితంగా అనుకుంటాడు. మన సామాన్లంతా జాగ్రత్తగా తీసి పెట్టండి, ఎందుకంటే కొద్ది రోజులు నేను ఫ్యాక్టరీని మూసేస్తాను. కొద్ది రోజులు మీరు లీవ్ ని ఎంజాయ్ చేయండి. ఈ సమస్య తీరిన తర్వాత మనం మళ్ళీ ఫ్యాక్టరీని ఓపెన్ చేద్దాం. శివ, వాళ్ళు హఠాత్తుగా ఎలా మాయమైపోయారు? ఏదో భూమి లోపలికి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఏం అర్థం కావట్లేదు. గ్రామంలో మా ఇంట్లో ఒక ఎలుక చాలా ఇబ్బంది పెట్టేది. పట్టుకుందాం ట్రై చేస్తే రూమ్ లోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మాయమైపోతుంది. దాన్ని మేము అసలు పట్టుకోలేకపోయాం. మేము అది ఎలా మాయమవుతుందా అని ఆలోచించాం. ఒకసారి మేము రూమ్ ని క్లీన్ చేసేటప్పుడు రూమ్ లో ఒక హోల్ ని చూసాం. అది అసలు కంటికి కనిపించలేదు, చిన్నగా ఉండేది. అక్కడే ఎలుక దాక్కుంది. వాది నువ్వు ఒక మంచి ఐడియా ఇచ్చావు. అయితే తప్పకుండా అక్కడ ఏదో ఒక అండర్ గ్రౌండ్ దారి ఉండే ఉంటుంది. అందులో నుంచే వాళ్ళు తప్పించుకొని ఉంటారు. మనం వెళ్ళి కనిపెడదాం. నేను చిన్నప్పటి నుంచి బాగా ఇంటెలిజెంటే, కానీ ఎప్పుడు ఎక్కడా చెప్పుకోలేదు. లడ్డు సింగ్ గారు మీరా? శివ, ఏం చెప్పను, ఎప్పట్లాగే మీరేం మాట్లాడుకుంటున్నారో వింటూనే ఉన్నాను. త్వరగా ఏదో ఒకటి చెయ్యవయ్యా, లేకపోతే నేనే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాలి. మరి లడ్డు సింగ్ గారు, మీరు అలాంటి పనులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మంచిదైంది శివ, జీపీఆర్ఎస్ అన్నోడే పెట్టుంచాడు. వాడిని ఫాలో చేసుకుని ఇక్కడ దాకా రాగలిగాను. ఫ్రెండ్స్, త్వరగా రండి. కిందికి వెళ్లే మార్గం నాకు దొరికింది, కానీ లోపలికి ఎలా వెళ్ళడం? ఏంటది? ఒకసారి దాన్ని ప్రెస్ చేస్తాను. శివ, డోర్ ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుంటారు? నా సైకిల్ నే సబ్మెరీన్ గా మార్చేద్దాం. అందులో మనం నలుగురం కూర్చోవచ్చు. సో లడ్డు సింగ్ గారు, మీరు స్విమ్ సూట్ వేసుకొని మాతో పట్టే స్విమ్ చేస్తూ రండి. ఓకే శివ. పిల్లాడా, మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. త్వరగా వెళ్ళి అబ్బాయిని పట్టుకోండి. ఎవరైనా నన్ను కాపాడండి, ఇక్కడికి షాక్స్ వచ్చేసాయి.
కాపాడు త్వరగా, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అమ్మో అమ్మో అమ్మో, నరసింహ అంకుల్, మీ చెయ్యి ఇవ్వండి. ఏం చూస్తున్నావు? శివ, 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 త్వరగా రా. కాపాడు శివ. శివ, శివ, నన్ను కాపాడు. నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు. లడ్డు సింగ్ సార్, నేను మీతో జైలుకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను కాపాడమని చెప్పండి, చెప్పండి సార్. రే, నేనే ఇక్కడ ఇరుక్కున్నాడ్రా. శివ, కాపాడు. థ్యాంక్ యూ శివ, నువ్వు నన్ను షార్కుల దగ్గర నుంచి కాపాడవయ్యా. బతికిపోయాను. అరే, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. మరైతే ఈ అంకుల్ ని మనం ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం, అలాగే వదిలేసేయ్. షార్కులతో వాడి తెలివితేటలు ఏంటో వాడు చూపించుకోనే. శివ, శివ, ప్లీజ్ ప్లీజ్, శివ, శివ, నన్ను కాపాడు. ఏంటి అంకుల్, ఇప్పటికైనా శివాతో ఓడిపోయారని ఒప్పుకుంటారా? శివ, వీడు చాలా బరువుగా ఉన్నాడయ్యా. నా మాట విను, వీడిని వదిలేద్దాం. పాపం షార్కులకు కూడా లంచ్ కావాలి కదా. వద్దు. వావ్ లడ్డు సింగ్, నువ్వు చెప్పినట్టే ఈ కేసుని నువ్వు 24 గంటల్లో సాల్వ్ చేసావు కదా. అరే, ఈ కేసుని తను సాల్వ్ చేయలేదు, శివానే సాల్వ్ చేశాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.